చాలా మంది రైతులు ఊరంతా ఎవలే పంటేస్తే అందరూ అదే పంటలు వేస్తుంటారు. ఇక కొన్ని ఏరియాల్లో మొత్తం వరి పంటలు వేస్తారు, ఇంకో దిక్కు జొన్నలు, ఇంకో దిక్కు కూరగాయల పంటలు, ఇంకో దిక్కు పసుపు వేస్తారు. అంతేగాని కొత్త పంటలు వేసేందుకు వెనక ముందు అవుతుంటారు. కానీ ఒక ఆడ ఓ రైతన్న మాత్రం 150 రకాల వరి పండించిండు. ఇప్పుడు కూడా 53 రకాల వరి పంట వేసిండు. ప్రకృతి వ్యవసాయం చేసుకుంటా ఎంతో మందికి ఆదర్శమైండు. ఆ రైతన్న కథ ఏందో అరుచుకొనొద్దాం పార్రి. వరి పొలాలల్లా ముగ్గులేసినట్టు ఎంత ముద్దుగానే వస్తున్నాయి డిజైన్లు. ఈడ చూడురి, మా అమ్మ నాన్న చిన్ని కృష్ణుడని అమ్మ నాయనల బొమ్మలు వచ్చేటట్టు వరి పైరుతోటే ఎంత మంచిగా బొమ్మలు వేపించిండు. అరే ఈడ చూడురి, సూర్యుడు సూర్యకిరణాల బొమ్మ. అందరూ కాన్వాసుల మీద డ్రాయింగ్ బుక్కులలో బొమ్మలు వేస్తే ఈ రైతన్న పొలం మడినే క్యాన్వాస్ చేసి బొమ్మలు వేపించిండు కదా. ఇట్లా పంట పొలాలల్లో బొమ్మలతోటి కనుబొమ్మలు ఎగిరేసి చూస్తట్టు చేస్తున్న ఈ రైతన్న పేరు చిన్ని కృష్ణుడు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి కాడు ఉంటాడు. ఎవరైనా రైతు ఒక రకం పంటలే వండిస్తాడు కదా, కానీ ఈ 72 ఏళ్ల రైతన్న మాత్రం ఇప్పటికీ 150 రకాల వరి వండించిండు. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే కష్టపడి ఎండల చలిలో ఆనల అన్నింటిలో కష్టపడుతుంది. ఎట్లా ఉంటాడో మానవుడు ఈ వరి పంట కూడా గట్టిగా ఉండి ఆ వచ్చిన పంటలలో 100% పోషకాలు ఉంటాయి. అవి తిని మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు కూడా పొలంలో 53 రకాల వరి పంట వేసిండు. అందులో రత్నచోలి, మాపిల్లై సాంబా, గంగా జపానీ, గ్రీన్ బ్లాక్ రైసు, కర్పు కౌని రైసు, ఫర్బిడన్ రైసు, మెడిసినల్ రెడ్ రైసు అని ఇట్లా ఇక మస్తు తీర్ల వడ్లను వండిస్తున్నాడు. నవార తింటే నరహైల బలం తగ్గుతుంది, షుగర్ రాదు. రక్తశాలి బియ్యం తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అదే మా పిల్లకి సంబంధింటే సంతానం కలగడం సంతానం అవుతుంది. ఇంకా మీరు నమ్మరు, ఎవరైనా వడ్లను నానేసి నారు చేస్తారు కదా, కానీ ఈయన బియ్యం గింజలతోటి నారు మొలిపించిండు. ఈ రైతన్న చేసిన పని చూసి అగ్రికల్చర్ సైంటిస్టులే పరిశాన్ అయ్యారట. ఇట్లా వరిలా ఇన్ని రకాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. కానీ ఈ వెనకటి తరం వరి పంటలే కాదు, బయట దేశాలలో వండించే వరిని కూడా పండించి పొలాన్ని పెద్ద సైన్స్ ల్యాబ్ లెక్కనే మార్చి పడేసిండు. ఈ రైతన్న చేసినట్టు అగ్రికల్చర్ యూనివర్సిటీలలో కూడా పంటలేసి ప్రయోగాలు చేస్తలేరు. అవు గా తీర్ల పంటలు వేస్తున్నాడు. మళ్ళీ పురుగు మందులతోటి కూడా కాదు, అంత ప్రకృతి సిద్ధంగానే. ఇప్పటికే 8 రాష్ట్రాల నుంచి వచ్చి 500 మంది ఆదర్శ రైతులు ఈ పంటల గురించి తెలుసుకొని పోయిరట. వెనకట మన దేశంలో 40,000 రకాల వరి పంట ఎద్దురట, కానీ అవన్నీ పోయినాయట. ఇప్పుడు ఒక 10,000 మిగిలినాయట. ఇప్పటికీ రైతన్న రోజుకో రకం బియ్యం అన్నం వండుకొని తింటాడట. వ్యవసాయంలో గిన్ని తీరులో ప్రయోగాలు చేసి ఎంతో మందికి ఆదర్శమైందని చెప్పి మస్తు అవార్డులు కూడా ఇచ్చి సత్కరించిరట.